దగ్గరకు వచ్చింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ఇప్పటికి కూడా మన గూడానికి కరెంట్ రాలేదంటే, ఇప్పటికి కూడా బాబు మేము నాయకప్పోళ్ళం అనేటోళ్ళం సపరేట్ జాతి ఉన్నాము అని మనం గొంతు చించుకొని ఇట్లా సభలు పెట్టుకొని చెప్పుకోవాల్సి వస్తుందంటే ఎంత చిన్న చూపు ఉండాలి మన మీద. అంటే ఏమి చేయలేని వాళ్ళు మీరు, ఎవరు అడిగేటోళ్ళు లేరు, వీళ్ళకు నోరు లేదు. గట్టిగా బెదిరిస్తే పోలీసు వాళ్ళని పెడితే పక్కకు తొలగిపోతారు అనేటటువంటి ధైర్యం తప్పితే ఇంకెందుకు చెప్పు. ఎందుకోసం మనం పట్టించుకుంటలేదు, ఇది మనం ఆలోచించుకోవాలి. ఇవాళ ఇంత దూరం హైదరాబాద్ నుండి ఈ చిటారు గ్రామమైనటువంటి కొత్త గంగారంకి రావడానికి ఒకటే ఒక కారణం, నాయకప్పోడు నాయకులు, ఆదివాసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు పెద్దలు చందాలింగేశ్వర గారు వారి నాయకత్వంలో అనేక మంది వచ్చి నన్ను కలవడం జరిగింది. ఆ రోజు కూడా రామకృష్ణ గారు ఉన్నారు, వెంకట్ గారు ఉన్నారు, వీరన్న గారు ఉన్నారు. అందరి సమక్షంలో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, కనీసం మమ్మల్ని జనాభా లెక్కల్లో కూడా పెట్టట్లేదు, మేము మనుషులం కదా, మా కుటుంబాలు ఉన్నాయి కదా, మాకు భావం ఉంటుంది కదా, మాకు బాధ అవుతుంది. ఇవాళ నాయకప్పోడు అనేది మాది ప్రత్యేకమైన జాతి ఉంటే గోండు నాయకప్పోడు అని ఒకటి రాస్తారు, కోయా నాయకప్పోడు అని ఇంకొకటి రాస్తారు. ఏ జాతికి ఆ జాతి సపరేట్ ఐడెంటిటీ ఉండాలి, అస్తిత్వం ఉండాలి. మనదేం జాతి? తెలంగాణ జాతి. కొట్లాడలేదా మనం నిలబడి? మా జాతి అస్తిత్వం కావాలని కొట్లాడలేదా? బయటోడు వచ్చినప్పుడు మనందరం తెలంగాణ వాళ్ళం, కానీ ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు మనం నాయకప్పోడు, మనం కోయ, మనం గోండు, మనం చెంచు, మనం వాటికి సంబంధించి ఎవరికి వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలు రావాలి, ఎవరికి వాళ్లకు మన డబ్బులు మన వాటా ప్రభుత్వం నుంచి రావాల్సిందే. ఎందుకు రాకూడదు? ఉద్యోగాలు ఎందుకు రాకూడదు? మన వాటా డబ్బులు ఎందుకు రాకూడదు? రాజకీయంగా మన వాటా ఎందుకు రాకూడదు? ఖచ్చితంగా రావాల్సిందే. అట్లా రావాలనే, అట్లా ఒక్కొక్క జాతిని, ఒక్కొక్క కులాన్ని, ఒక్కొక్క వర్గాన్ని పట్టుకొని పనిచేయాలనే పంతంతోనే ఇవాళ ఒక ఆడబిడ్డగా పార్టీ పెట్టి నేను తిరుగుతూ ఉన్నాను, అన్ని చోట్లకు వెళ్తూ ఉన్నాను. ఎక్కడెక్కడైతే విస్మరణకు గురైనరో, ఎవరి దగ్గరికైతే అభివృద్ధి రాలేదో ఆ ప్రాంతాలన్నిటికి వెళ్తా ఉన్నాను. అందులో ప్రత్యేకించి మన కొత్తగూడెంకి వచ్చినాం. సింగరేణి ఏరియాలో సింగరేణి కార్మికులకు అనేకమైన అన్యాయం జరుగుతుంటే వారి దగ్గర పర్యటన చేస్తూ వచ్చినాం. మరి ఇక్కడ మన కొత్త గంగారం కూడా అన్న వాళ్ళందరూ రమ్మంటే ఇక్కడికి వచ్చినాం. చాలా సంతోషం అనిపించింది. చాలా ఉత్సాహంగా పువ్వులేసి గంగారమ్మ జాతరకు ఫస్ట్ అక్కడికి పోయి వచ్చి మళ్ళీ ఇక్కడ జాతర చేసుకొని ఇక్కడ దేవుళ్ళందరినీ చూసుకొని అద్భుతంగా ఉంది. మన పుట్టింటికి పోతే ఎట్లయితే వెల్కమ్ చేస్తారో అట్లా చాలా సంతోషంగా, చాలా మంచిగా అనిపించింది. నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నాయకప్పోడు జాతికి సంబంధించినటువంటి శాసనసభ్యులు రావాలి, జెడ్పీటీసీలు రావాలి, జెడ్పీ చైర్మన్లు కావాలి, అదేవిధంగా ఎంపీటీసీలు కావాలి. ఆ అదృష్టం మా పార్టీకి రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవకాశం వస్తలేదని అంటున్నారు కదా, అవకాశం ఇస్తాం, కొట్లాడదాం, అందరితో కలుపుకుందాం. ఏ ఒక్క జాతి వాళ్ళు కేస్తే ఓట్లేస్తే రారు, కానీ ప్రతి జాతి వారికి ఖచ్చితంగా గౌరవ స్థానం దక్కాలి, వారికి అవకాశం రావాలి. అవకాశం వస్తేనే నిరూపించుకోగలుగుతారు. ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు. నా డ్రీమ్ ఒకటే, చదువుకున్నటువంటి ఆడపిల్లలు కనపడతా ఉన్నారు, మగపిల్లలు కనపడతా ఉన్నారు. నాకు ఒకటే ఒక డ్రీమ్ ఉన్నది. ఏందది? మనం ఎందుకు ఎప్పుడు ఉద్యోగాల కోసం వెతుక్కోవాలి? మనం కూడా బిజినెస్ పెట్టుకోవాలి కదా, మనం కూడా వ్యాపారం చేసుకోవాలి కదా. చైనా లాంటి దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్లాన్, ఒక ప్లాన్ తీసుకొని ఒక బ్యాంకులకు పోతే డబ్బులు తీసుకొని బయటికి రావచ్చు. 0 to 4% ఇంట్రెస్ట్ రేట్లో అక్కడ ప్రభుత్వాలు యూత్ని ఎంకరేజ్ చేస్తాయి, వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు డబ్బులు. మన దగ్గరేమో బ్యాంక్ వాడు మనం మోంగనే మన సీఎంని చూసినట్టు దొంగని చూసినట్టు చూస్తారు. మన సీఎం చెప్పుకుంటాడు కదా, నన్ను దొంగని చూసినట్టు చూస్తారు ఏదైనా బ్యాంక్ పోతే. అట్లా బిజినెస్ మ్యాన్ అంటేనే అరే వీడు చేస్తాడో చేయడో, వీని బిజినెస్ ఉంటుందో ఉండదో, అది మునుగుతుందేమో అని వాడు లోనే ఇయ్యాడు మనకు. ఈ గూడెంలో నిజంగా ఎంతమంది దగ్గర ఎంతమందికి లోన్స్ వచ్చినాయి చెప్పండి? బ్యాంక్ ఒక బైక్ కొనుక్కోవాలంటే లోన్ వస్తుంది అయ్యాల ఆదివాసీలు అని చెప్తే. ఎన్నో ఏండ్లు నేను కొట్లాడినా, యాదవులకు లోన్లు రాకుండా యాదవులకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు చాలా రోజులు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో నేను వెళ్ళి పర్సనల్గా మేము మా ప్రాపర్టీ పెడతాం, లోన్ ఇవ్వండి, అకౌంట్ ఇవ్వండి అని కొట్లాడే పరిస్థితి వచ్చింది. ఆదివాసులకు ఎవరు ఇస్తున్నారు లోన్లు? అభివృద్ధి కోసం ఇస్తున్నారా? మనం బిజినెస్ పెట్టుకుంటామంటే ఇస్తున్నారా? బోల్డ్ అని కార్యక్రమాలు చెప్తారు, ఎస్టీలకు సపరేట్గా ఫండ్స్ ఉన్నాయని చెప్తారు. కేంద్రం నుండి డబ్బులు వస్తాయి, 1000 కోట్లు. రాష్ట్రానికి వచ్చినాక ఏమవుతాయి? ఆ డబ్బులన్నీ అటు ఇటు వెళ్తాయి. మరి ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా మనం కార్యాచరణ తీసుకోవాల్సిందే. మన నిధులు మనకు రావాలి, మన రాజకీయంగా అవకాశాలు మనకు రావాలి. ఖచ్చితంగా విద్యలో అయినా ఉద్యోగాల్లో అయినా మన వాటా మనకు రావాల్సిందే. దానికోసం ప్రయత్నం చేద్దాం. నాకున్న ఆలోచన ఏంటంటే, కొత్తగా పెట్టినటువంటి పార్టీలో మార్పు తేవడానికి నేను ఒక 5 మార్గాలు అనుకున్నా. శ్రీకృష్ణుడు భగవంతుడు ఉంటాడు,
ఆయన దగ్గర ఒక శంఖం ఉంటుంది పాంచజన్యం అని. ఆ శంఖం ఎప్పుడు పూరిస్తాడంటే ఎప్పుడైతే అధర్మం పెచ్చరిల్లిపోతుందో, ఎప్పుడైతే అమాయకుల మీద దాడి జరుగుతుంటుందో అప్పుడు ఆయన శంఖం పూరిస్తాడు. అందుకే నేను కూడా ఈ 5 మార్గాలు ఏవైతే అనుకున్నానో దానికి పాంచజన్యం అని పేరు పెట్టుకున్నా. ఎందుకంటే మనందరిని వెనకబడేసిర్రు, డబ్బు లేదని చెప్పి మనం దూరం పెడతా ఉన్నారు, భూమి లేదని చెప్పి దూరం పెడతా ఉన్నారు. మన భూమి మనం కొట్టుకుంటే వచ్చి కొడుకుంటే వచ్చి అధికారులు వెంటబడి మన భూమి మన కష్టాన్ని తీసేసుకుంటున్నారు. అందుకని 5 కార్యక్రమాలు అనుకున్నా. మొదటిది ఉచిత విద్య ఉండాలి. మనకు సర్కార్ బడిలో చదువుకున్నా ప్రైవేట్ బడిలో చదువుకున్నా మన పిల్లలకు, మన ఆదివాసీ నాయకపోడు పిల్లలకు ఒక్క రూపాయి కూడా మీ జేబులో భారం పడకుండా మా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం కట్టాలన్నది మా ఆలోచన. ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ స్కూల్, మీకు అమెరికాలో అడ్మిషన్ వచ్చినా సరే గవర్నమెంట్ కట్టాలి. ఎందుకు కట్టకూడదు? ఎన్ని వేల కోట్లు పక్కదారి తప్పినాయి. ఎందుకు ఉండకూడదు ఆదివాసీలకు విద్య? ఎందుకు రాకూడదు ఆదివాసీలకు అవకాశాలు? మొన్న నేను లండన్ పోయిన లాస్ట్ 2 years కింద అక్కడ అనేక మంది ఎస్టీ పిల్లలు ఇక్కడ నుంచి స్కాలర్షిప్ మీద పోయిన వాళ్ళు ఆడికి పోయినాక 6 నెలలు అయినాక స్కాలర్షిప్ వచ్చి మొత్తం బంద్ అయింది. వందలాది మంది పిల్లలు ధర్నా చేస్తే వాళ్ళతో పాటు కలిసి ధర్నాలు చేసినాం. వాళ్ళ పేరెంట్స్ అందరితో పాటు కలిసి ధర్నాలు చేసి డబ్బులు ఇప్పించుకునే పరిస్థితి వచ్చింది. ఎస్టీలకు డబ్బులు ఉండి, వేల కోట్ల డబ్బులు ఉండి ఇవ్వడం లేదు. ఖచ్చితంగా అది ఇవ్వాలి. ప్రైవేట్లో మన పిల్లలు చదివినా డబ్బు మీ గవర్నమెంట్ కట్టాలి. రెండవది ఉచిత వైద్యం ఉండాలి. ఏ హాస్పిటల్కి పోయినా, ఎంత పెద్ద జబ్బు వచ్చినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ప్రభుత్వమే ఖచ్చితంగా నా డబ్బును భరించాలి. ఇలా ఆరోగ్యశ్రీ పెట్టినామంటాడు. ఆరోగ్యశ్రీలో ఏముంటుంది జోకు? మీకు నాకంటే ఎక్కువ మీకు తెలుసు. అరచేతికి మందేస్తాడు, మోచేతికి దెబ్బ తగిలితే ఇయ్య అంటాడు. అవునా కదా? 100 కండిషన్లు పెడతారు. పేరుకేమో 10 లక్షలు వస్తాయంటారు. పోతే గిడ దెబ్బ దాకిందా అయితే ఆరోగ్యశ్రీ వస్తుంది, గిడ దాకిందా రాదు. మరి గిడ దాకిందంటే అసలే రాదు. అట్లుంటుంది పరిస్థితి. అట్లా ఉండొద్దు. ఆరోగ్యశ్రీ కానీ, ప్రభుత్వం ఇచ్చే పథకం కానీ, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ఎన్ని లక్షలు ఖర్చు అయినా ప్రభుత్వమే భరించాలి. విద్య, వైద్యం అనేది ప్రాథమిక హక్కుగా ఎప్పుడైతే భారతదేశంలో వస్తుందో అప్పుడే మన దేశం బాగుంటుంది. ఆ 2 ప్రధానంగా అనుకున్నా. మూడవది మన యువకులకు ఇంతకుముందు నేను చెప్పినట్టు వేరే ఎన్నో దేశాలలో లోన్స్ వస్తున్నాయి, బిజినెస్లు పెట్టుకుంటున్నారు. దాని నుంచి మీరు 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. నా డ్రీమ్ ఒకటే, నా కల ఒకటే. 2 lakhs to 20 crores, 2 lakhs నుంచి 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు మా పిల్లలు వచ్చి, మా యూత్ వచ్చి, మా ఆడపిల్లలు వచ్చి అక్కకి ఐడియా నాకుంది నీ ప్రభుత్వం నుంచి డబ్బు అంటే ఏ బ్యాంకు కూడా లేకుండా డైరెక్ట్గా డబ్బు ఇవ్వాలి. అది నా కళ. ఖచ్చితంగా నమ్ముదాం, మన యూత్ని నమ్ముదాం, మన పిల్లల్ని నమ్ముదాం, వాళ్ళ ఆలోచనలు నమ్ముదాం, నమ్మి వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఇలా ఏమైతుంది మీ అందరికీ తెలుసు. 10 లక్షల కోట్ల రూపాయలు దొంగలు ఎవరైతే దేశాన్ని ముంచిపోయినరో, బ్యాంకులను ముంచిపోయినరో వాళ్ళ అప్పులు మాఫీ చేసింది కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్. మరి మా పిల్లలకి ఇయ్యరాదా? అవుతుంది. ఏముంది, 1000 కోట్లు 2000 కోట్లు అవుతుంది, ఇయ్యరాదా? వీళ్ళని నమ్ముదాం. నమ్మితే అందులోకి ఒక్కరు క్లిక్ అయినా, ఒక్కరు అమెజాన్ పెట్టినా, ఒక్కరు గూగుల్ పెట్టినా, ఒక్కరు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ క్రియేట్ చేసినా తెలంగాణ కాదు భారతదేశం మొత్తానికి కూడా ఇన్కమ్ క్రియేట్ చేసే తెలివితేటలు ఉన్నాయి. ఖచ్చితంగా 3వ అంశంగా నేను అది చేయాలనుకుంటున్నా. ఇక 4వ అంశం, రైతుని రాజుని చేస్తామని అందరు చెప్తారు. నేను కూడా అదే చెప్పా. నేను ఒకటే చెప్తా, ఖచ్చితంగా రైతును రాజును చేసి చూపిస్తా. ఎట్లా చూపిస్తా? ఇవాళ మీరు ఎంఆర్ఓ దగ్గరికి పోతే రానిస్తాడా రైతుని? ఏమైనా అడుగుతారా? ఎంఆర్ఓ సాబ్ అసలు మాట్లాడతారా మీతో? రేపటి నాడు మీరు తెలంగాణ రక్షణ సేన మీ ఆడబిడ్డను గెలిపించండి, ఆడబిడ్డను ప్రభుత్వంలోకి తీసుకురండి. ఎంఆర్ఓ